ఈ జిల్లాలోని బండ్లపల్లికి విచ్చేసి ఈ పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని ఆ రోజు రూపొందించి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వలసలు విపరీతంగా వెళ్తున్నారు, ఈ ప్రాంతంలో కూడా విపరీతమైన వలసలు వెళుతున్నాయని చెప్పేసి ఆ రోజు ఈ పథకానికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్ళి పని అడిగితే 15 రోజుల లోపల అలా పని ఇవ్వాలి, అలా 100 రోజులు ఇవ్వాలి. చేసిన పనికి వేతనం కూడా 15 రోజుల్లోనే చెల్లించాలి. ఇది ఉపాధి హామీ నియమం, ఉపాధి హామీ చట్టం చెప్తున్నది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా చేసి చూపించారు ఈ పథకాన్ని. ఆ రోజుల్లో పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టడం జరిగింది. పక్కనే బండ్లపల్లిలో నిన్నటి దినానికి 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర రెడ్డి గారు అప్పటి చేయాలని చూస్తుంది ఈరోజు. ఎందుకంటే ఉపాధి హామీ వల్ల ఖర్చే తప్ప లాభం లేదు ప్రభుత్వానికి. ఉపాధి హామీ అంటే పేద ప్రజలకు ఇచ్చే వేతనాలు ఒక ఖర్చు తప్ప ప్రభుత్వానికి లాభం లేదు. బడా నాయకులు లాభపడ్డమే బీజేపీకి కావాలి. కాబట్టి ఉపాధి హామీని నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం. అది మిగిల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ. పేదవాళ్ళంటే వీరికి అక్కరలేదు. అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు విబి గ్రామ్ అని పేరు మార్చి కొత్త చట్టం తెస్తోంది బీజేపీ పార్టీ. ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి ఆసరా లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి పని కల్పించండి అని అడిగే హక్కు లేదు. ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి వాళ్ళు ఇస్తే తీసుకోవాలట. ఉపాధి వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు పని ఇవ్వకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఆకలి చావులైనా చావాలి, లేకపోతే వలస వెళ్ళిపోవాలి. ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామం నుంచి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామంలో ఏం పనులు జరగాలి. పోయి సముద్రంలో పర్లేదు. వాటిని ఇంకా ఈ సముద్రం కరువు పని అడిగినాము. కరువు పని అడిగితే కరువు పని ఇంకా లేదు అంటున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఉన్నది అని అంటే లోపల ఏది లేదు. ఏమంటే వాళ్ళు కరువు పని గుంతు చూసుకుంటారు, పోతున్నారు. మీరు ఎడన్నా చూసుకోండి, గుంత మీకు ఇస్తాము, పని చూసుకోండి, మీరు మీకు ఇస్తాము. మీ యూత్లకి అవతలకి అయితే వాళ్ళే పనులు చూపిస్తారు. యూత్లు డబ్బులు ఇప్పుడైతే ఇప్పుడు 6 నెలలు పనిచేసినా అమౌంట్ పడడం లేదు మేడం. నేను 2006 నుండి పనిచేసి 2008లో 2018 వరకు పనిచేసిన తర్వాత 2018 లాస్ట్ ఎండింగ్ ఒక 6 నెలలు ఉన్నట్ల ఇదే మన నాయకులు టీడీపీ నాయకులు టార్చర్ పెట్టడం వల్ల నాకు ఈ ఉద్యోగం వద్దు అని. నెలైంది మేడం, కరువు పని జాబ్ కారు లేదు, పోవాలని చేస్తున్నాము. నెల నుంచి ఏం సోల్లాకి వేసుకోలేదు. పని అడిగితే మీది పేర్లే రాలేదు, మీరు దీనికి సెట్టూరు పోండి ఆఫీస్కి అంటే అంటున్నారు. మా ఇంట్లో మా అయ్యకు ఆరోగ్యం బాగాలేదు. ఈ ఊర్లో నెల అయింది, అన్ని ఆధార్ కార్డులన్నీ గిరాసులు ఇచ్చి సెట్టూరు పోండి అని చెప్తారు. నేను తాడమని చెట్లు పోయేది. అట్లా కూలిపోతే మాకు బువ్వ లేకుంటే లేదు సార్. నేను లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.